సాయంత్రం మన రవికి గెస్ట్ రూమ్ చూపించరా. ఉంటారు రవి. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఇదేనండి మీరు కిటికీ తెరవమంటారా? అక్కర్లేదండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి అలాగే పడుకుంటారా? ఇది కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమండి కొంపదీసి ఇది మీది కాదు కదా? అరే ఎలా కనిపెట్టారు? అది నాదే. సత్యం. ఏం పర్వాలేదు కట్టుకోండి. లేదండి ఆడవాళ్ళని కట్టుకోవడం నాకు కాస్త బెరుగ్గా ఉంటుంది. డామ్ డాడీ కట్టుకుంటారా లేకపోతే డాడీని పిలవమంటారా? ఈ భాగ్యం వాడెందుకు రండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఏమండి మళ్ళీ వచ్చారు? మంచినీళ్ళు తెచ్చాను. మీకు మధ్యలో దాహం ఇస్తే ఇబ్బంది పడతారని. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి ఏం తెలుసు వేయమంటారా? వద్దండి నాకు చలిస్తుంది. చలిస్తే కప్పుకోండి. ఏమిటండి చలి కొంచెం తెచ్చుకోవడం ఎందుకు, రగ్గు కప్పుకోవడం? అందులోనే ఉంది మజా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా? అదే నాకు అటువంటి ఏం లేదండి. అయ్యో నాకు అలాంటి అలవాటు ఉందండి. ఏమండి అయితే నేను తలుపేసుకు పడుకుంటాను. గుడ్ నైట్. ఏమండి ఒక మాట, మీరేమనుకోరు కదా? మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి. ఈసారి నిజంగా గుడ్ నైట్. రెడీ. ఇదిగో ఏటా ముసలి పెళ్లి కూతురులాగా ఇలా అయితే నా నాటకంతా బుట్టకైపోతుంది తెలుసా? అదేమిటమ్మా కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టకట్టుకు వచ్చేసారా? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే సంగతి. అయితే నా కోసం రాలేదన్నమాట. నాయన రవి చూడు నీకోసం ఎవరో వచ్చారు. కూర్చోండమ్మా, నిలబడ్డా కూర్చొని. పర్వాలేదులేండి, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం రాడు అంత నిమిషాలేనా? మీ నాయన అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు. కాయమిటైతే పండుగ అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరిదమ్మా? జ్యోతిదండి. జ్యోతిగా? నీది కాదుగా. జ్యోతి ఏమిటి? నిజమే, ఇదిగో శుభలేఖలు. ఎంత పని చేసావు జ్యోతి? ఇందులో నేను చేసింది ఏముంది? ఆడపిల్లలు పెద్దల నిర్ణయాలు పాటించి కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మోహన్ చెల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చెల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి. నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు గాని మీ నాన్న తప్పు గాని ఏమీ లేదు. అంతా మాది, మా చేతగాంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా. మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పాడు. జ్యోతి, మీరు ఇలా తొందరపడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నిన్ను పెళ్లాడే ఉద్దేశం లేకపోతే నీకేనాడో చెప్పుండేవాడిని. సరే, ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను. అయింది ఏదో అయిపోయింది. ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇదిగో కార్డు. ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ మావయ్యా. నన్ను పూజ చేసింది నాన్న. సరే మీతో పాటు నన్ను కూడా ఎందుకని? అదే మరి ఆయన కన్నారుగా, అందుకు. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతురు నువ్వు సిగ్గుపడతావేంటి? పెళ్లి కూతురులో సిగ్గుపడతామని సంతకాలు పెట్టేసింది.
చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయో ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు. బయలుదేరదామా?